ఇవాళ వచ్చేసి నేను వంకాయ టమాటా కర్రీ అనేది చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసింది వేసి కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత అందులో వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 3/4 టీ స్పూన్ అంత పసుపు వేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి వంకాయని, ఆలుగడ్డని వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసేసుకోవాలి. అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి లిడ్ పెట్టి నూనెలో మగ్గించాలండి. మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మగ్గించాలి. అలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మిడిల్లో ఇలా కొంచెం గ్యాప్ చేసేసి ఒక 2 టమాటోస్ని సన్నగా చాప్ చేసింది వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. అది కాస్త మగ్గిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. లాస్ట్గా వచ్చేసి అయితే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసి దించేయడం అండి. ఎంతో టేస్టీ వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అనేది రెడీ. ఇందులో వచ్చేసి